హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డీప్స్ వ్లాగ్స్. ఈరోజైతే నేను అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఓపెన్ చేశాను అనేది చెప్పబోతున్నాను. ఫస్ట్ నుంచి నా థాట్ ఇది కాదండి. చివరి వరకు కాకుండా చూడండి, మీకు చెప్తాను, కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను చిమ్మేసేసి పాలు పొయ్యి మీద పెట్టేశానండి. ఇంకా పిల్లల కోసం ఈరోజు అయితే పిల్లలకి ఆఫ్టర్నూన్ వరకే స్కూలు, అందుకని లంచ్ పెట్టే పని లేదు. వాళ్ళకి పోహా చేస్తున్నాను. ఈ పోహా అనేది నేను షార్ట్స్లో పెడతానండి, ఎలా చేశాను ఏంటి అనేది. వాళ్ళకి ఇంకా టిఫిన్ ఇచ్చేసి నేను ఇల్లంతా ఇంకా తుడుచుకొని, ఇంకా సాటర్డే కదా, ఇంక ఇల్లంతా తుడుచుకొని ఇంకా పూజ చేసుకుందాం, ఇంకా స్నానం చేసి పప్పు పొయ్యి మీద వేస్తున్నానండి. సాటర్డే మ్యాక్సిమం నేను పప్పే చేస్తాను. ఈరోజు అది కాక బయటికి వెళ్ళాల్సిన పని ఉంది, అందుకే ముందు వంట పని చేసేసుకుంటాను. ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకుంటే వంట పని అయ్యిందా లేదా చూసుకొని వెళ్తానండి. ఎందుకంటే వచ్చాక చేసే ఓపిక ఉండదు మ్యాక్సిమము. ఇంకా ఇక్కడైతే పప్పు పొయ్యి మీద వేస్తున్నాను. ఈరోజు టమాటా పప్పు చేస్తున్నాను. ఇదైతే నేను షార్ట్ తీయలేదండి, మామూలుగా ఇది పప్పు అయితే అందరు చేసుకుంటారు కదా, అందుకని షార్ట్లా తీయలేదు. యూట్యూబ్ అనేది నా ఫస్ట్ థాట్ అసలు కాదండి. నేను లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు సంవత్సరం ట్యూషన్స్కి చెప్పేదానండి. ఇంట్లో కాదు, బయట తెలిసిన వాళ్ళే, మా పిల్లలు వెళ్ళే దగ్గర ఖాళీ ఉందంటే ఒక ఈవినింగ్ టైంలోనే కదా 2 hours చెప్పడానికి వెళ్ళేదాన్ని. ఎంతకంటే 3000కే చేశాను నెలకి. కానీ ఏంటో అదొక సాటిస్ఫాక్షన్, నేను ఏదో ఒకటి చేస్తున్నాను, నాకు కొంచెం డబ్బులు వస్తున్నాయి అన్న సాటిస్ఫాక్షన్తో వెళ్ళేదాన్ని. ఇంట్లో అయితే వద్దన్నారు, కానీ నేను ఒక 2 hours కదా, ఏమవుతుంది అని చెప్పేసి వెళ్ళేదాన్ని. డిగ్రీ అయిపోయిన వెంటనే పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత ఇంట్లోనే ఉన్నాను. తర్వాత 2 పిల్లలు, నాకు తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది. ఏమో 1,000 2,000 10,000 అని ఆలోచించలేదు. బయటికి వెళ్ళిపోయి ఏదో ఒకటి చేయాలి అన్న థాట్ తోటి అలా వెళ్ళి చేసేదాన్నండి. ఆ తర్వాత విజయవాడ నుంచి ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము లాస్ట్ ఇయర్. ఈ లాస్ట్ ఇయర్లో నేను లాస్ట్ ఇయర్ కూడా కొంచెం స్కూల్లో సెట్ అయ్యాక అప్పుడు చూసుకున్నాను, కొంచెం డే కేర్లలో వాటిల్లో. కానీ అప్పుడు లేదండి, ఖాళీ లేదండి అని చెప్పాను అనేవాళ్ళు. ఎందుకంటే నేను ఆగస్టులో వెళ్ళాను. అప్పటి వరకు పిల్లలు కొంచెం సెట్ అవ్వాలి ఇక్కడ వాతావరణానికి అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. లేదని చెప్పేశారు. అంటే ఆగస్టులో వెళ్ళాను కదా, ఎవ్వరు ఖాళీ లేదని చెప్పేసేవాళ్ళు. ఇంకా వచ్చేసి ఏం చేయాలో తెలియక ఇంకా ఇంట్లో ఉన్న ట్యూషన్స్ పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడ మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళని అడిగితే సరే వాళ్ళు కూడా పంపించారు. ఇలా వ్లాగ్స్ పెడతారని నాకు 20 వరకు తెలీదు. అప్పుడు ఫస్ట్ మా అక్క వాళ్ళు స్టార్ట్ చేశారు, తను వంటలు అవి పెట్టేవాళ్ళు. అక్కకు కూడా నేను సపోర్ట్ చేశాను. నాకు అప్పుడు కూడా తాట్లేదు, ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి, చిన్నపిల్లలు అని చెప్పేసి. ఇంకా 20లో కరోనా తర్వాత అదంతా ఇంకో ప్రపంచం లాగా ఉండింది. నాకు మామూలుగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆ సాంగ్స్ చూడడము, లేకపోతే ఏమైనా మూవీస్, లేకపోతే సి డ్రామానో కే డ్రామానో చూసేదాన్ని. ఈ వ్లాగ్స్ ఇలా ఉంటాయని తెలియదు అప్పుడు దాకా. వ్లాగ్స్ అందరివి, ఇంట్లో జరిగే విషయాలు అన్నీ కూడా చూడడం స్టార్ట్ చేశానండి. అప్పుడు నాకు కూడా అనిపించింది, ఇలాగ నేను కూడా చేసుకుంటే నాకు కూడా ఎప్పటికప్పుడు సక్సెస్ వస్తుంది కదా అనిపించింది. కానీ అప్పుడు కూడా నేను డేర్ చేయలేకపోయాను, ఎందుకంటే మనకి ఎడిటింగ్ అది ఎలా చేయాలి ఏంటి అని తెలీదు. ఇలా టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు అని కూడా నాకు తెలీదు. తర్వాత ఒక్కొక్కళ్ళ దాంట్లో చూసి ఓహో ఈ టెక్ ఛానల్స్ వాళ్ళవి వింటే ఏమైనా తెలుస్తాయి అని చెప్పేసి ఇంకా టెక్ ఛానల్స్ కొన్ని వ్లాగ్స్ చూడడం స్టార్ట్ చేసి ఇంకా లాస్ట్ మంత్, ఇప్పుడు 1.5 month అయ్యింది స్టార్ట్ చేశాను. అయితే వ్యూస్ రావట్లేదు, కొంచెం పేషెన్స్ కావాలని అంటారు కదా, ఈ వ్యూస్ రావాలంటే నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను. కానీ ఈరోజైతే నాకేమనిపించిందంటే ఆపేద్దామా అన్నట్టు అనిపించింది, ఎందుకంటే అస్సలు వ్యూస్ రాలేదు. షార్ట్స్కి అయితే వ్యూస్ వస్తున్నాయి కానీ అసలు వ్లాగ్స్కి వ్యూసే రావట్లేదు. కానీ షార్ట్స్ యాక్చువల్గా అయితే ఎవరికి చెప్పలేదండి, అంటే నా రిలేటివ్స్ కానీ నైబర్స్ కానీ ఎవరికి చెప్పలేదు. మామూలుగా స్టార్ట్ చేశాను, ఇంకా మా హస్బెండ్కి మా అన్నయ్యకి మాత్రమే తెలుసు.
సో నేను ఎవరికి చెప్పలేదు కదా, నాకు ఎందుకు వస్తారులే సబ్స్క్రైబర్స్, ఎవరికైనా చెప్తేనే కదా. టార్గెట్ ఉందండి, 100 సబ్స్క్రైబర్స్ వస్తే అప్పుడు రిలేటివ్స్కి అందరికీ చెప్పొచ్చు అనుకున్నాను. కానీ ఇప్పటికీ నాకు ఒక 58 మెంబర్సే ఉన్నారు. ఇంకా వస్తారని హోప్తో ఉన్నాను. కానీ ఈరోజు అయితే నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు ఏం చేయాలనిపించలేదు. ఈరోజు బయటికి వెళ్ళానని చెప్పాను కదండి, అక్కడైనా వీడియో తీయచ్చు, కానీ ఎవ్వరికి చెప్పలేదు కదా. ఇప్పుడు నేను వీడియో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తీస్తే బాగుంటుందా, మళ్ళీ అందరికీ తెలిసిపోతుందా అన్నట్టు నేను తీయట్లేదండి. బయటికి వెళ్ళినప్పుడు అయితే నేను ఆ ఫోన్లో అలా పట్టుకొని తీయాలంటే నాకు ఎంబారసింగ్గా ఉంటుంది. ఇక్కడైతే నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం రవ్వ కేసరి చేశానండి. బాగా కుదరలేదు, ఎందుకంటే ఇందులో నాకు వెనీలా ఎసెన్స్ వేసి చేయమన్నారు మా వారు. అదేమో సరిగ్గా నచ్చలేదు, కానీ నేను ఇలాచీ కూడా వేసాను. పిల్లలు అలాగే తిన్నారు పడేయకుండా. ఇంకా నేను చెప్పాను కదండి, బయట అలాగా ఫోన్ పట్టుకొని వీడియోలు తీయాలంటే ఏదోలా ఉంటుందని చెప్పేసి, అందుకే ఎవరికి చెప్పలేదు. సో బయటికి వెళ్ళి మనం 4 రోడ్లు తిరిగితే ఆ వీడియోస్ కూడా వస్తే కొంచెం ఏమన్నా సబ్స్క్రైబర్స్ వస్తారు. కానీ నేను అది కూడా చేయట్లేదు. ఇంట్లో చేసే పనులు ఇంతవరకే చూసుకుంటున్నాను. కానీ ఇంట్రొడక్షన్ కూడా ఇస్తే ఏమన్నా సబ్స్క్రైబర్స్ వస్తారేమో అనుకున్నాను. ఫ్యూచర్లో చేస్తానండి ఇంట్రొడక్షన్ కూడా, ఎందుకంటే కొంచెంగా వీడియోస్లో అలవాటు అయిపోతుందిలే. అలా నా గురించి కూడా చెప్పుకోవచ్చు, నా ఫ్యామిలీని కూడా చూపించుకోవచ్చు అన్నట్టు. నాకు ఇంకో విషయం అండి, మన ఫేస్ కనిపిస్తూ మనం మాట్లాడితేనే అలా వ్యూస్ వస్తాయా, సబ్స్క్రైబర్స్ పెరుగుతారా అన్న విషయం నాకు తెలియదు. కానీ నాకు ఫేస్ చూపించాలంటే ఏదోలా ఉంటుంది. కానీ ఫ్యూచర్లో చూపిస్తానేమో తెలీదు. అయితే ఈ ఫేస్ చూపించడం అనేది నేను కొంచెం అవాయిడ్ చేస్తానండి. ఎందుకంటే ఇలా ఫేస్ చూపించకుండా వీడియోస్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు మనకి యూట్యూబ్లో. మన ఫేస్ చూపిస్తేనే మనకి వ్యూవర్స్ పెరుగుతారు అండ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారా, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఫేస్ చూపించకుండా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, నాకు అదైతే తెలీదు. అది కూడా మీకు తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి. నేనైతే కొంతకాలం ఇలాగే కంటిన్యూ చేస్తాను. ఇదే చెప్పాలనుకున్నానండి. ఇంకా ఏమన్నా గుర్తొస్తే నెక్స్ట్ బ్లాగ్స్లో చెప్తాను నేను ఎలా ఉండేది, ఎలా ఏంటి అనేది. ఇప్పుడైతే నాకు 2 పిల్లలు ఉంటే ఇద్దరు చక్కగా ఆడుకుంటారు. ఒక్కళ్ళే ఉంటే వాళ్ళకి లోన్లీ ఫీల్ అవుతుంది అనుకుంటారు కదండి. నాకు 2 పిల్లలే, 2 మగపిల్లలే. వాళ్ళిద్దరు చూడండి ఎలా ఆడుకుంటారో. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. క్యారమ్స్ ఎవరైనా అలా కాదండి. ఆల్రెడీ వాళ్ళిద్దరికి దాంట్లో ఫైటింగ్ అయిపోయింది. ఒకడు అలా ఆడుకుంటున్నాడు, ఇంకొకడు బుక్. ఈరోజు వీడియో ఇంతే అండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి.